హలో కిషోర్ గారు. ఓకే, మన కిచెన్ లో ఇప్పుడు ఏ స్పెషల్ ఐటమ్ చేయబోతున్నారు? ఈ రోజు ఇప్పుడు మనం మలబార్ మటన్ కర్రీ చేయబోతున్నాము. మలబార్ మటన్ కర్రీ. ఎస్ మేడం. అసలు ఈ మలబార్ మటన్ అంటే మలబార్ ఫిష్ కర్రీ ఫేమస్, చాలా ఫేమస్. సో మనం డిఫరెంట్ గా దానికి మలబార్ మటన్ కర్రీ చేస్తున్నాము. ఓకే, డిలీషియస్ మలబార్ మటన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా మలబార్ మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మటన్, సాల్ట్, హల్దీ, chopped onions, chopped tomatoes, chopped green chilies, cinnamon, ilachi, cloves, poppy seeds, dry coconut powder, black pepper powder, coriander powder, mirchi powder, curry leaves, ginger garlic paste, coriander, garam masala, oil. సో ముందుగా మనం 250 గ్రామ్స్ మటన్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, లైట్ వాటర్, ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఓకే, కిషోర్ గారు అయితే ఏమేమి కలుపుకున్నారో అన్నీ చెప్పారు. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలంట. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఈ మలబార్ మటన్ కర్రీలో ఈ మసాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది మనం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్ స్లైస్ కట్ చేసుకోవాలి మేడం. ఓకే, ఆనియన్ స్లైస్ కట్ చేసుకుని ఆనియన్, టమాటో అండ్ ఒక చెక్క, లవంగ, ఎలైచి, కొంచెం కాజు, ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఇందులో కొంచెం మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వేసుకుని మనం ఫ్రై చేయాలి. సో ఆనియన్, టమాటో ఇవన్నీ కొంచెం టాస్ అయిన మంచిగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో పేస్ట్ కొట్టుకోవాలి. ఓకే, ఇది మలబార్ పేస్ట్. సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో అసలు ఈ మలబార్ అంటేనే కేరళ అంటేనే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం మేడం. సో మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయట్లేదు. మనం ప్యూర్ ఆయిల్, సౌత్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని. ఓకే, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్ వేసుకోవచ్చా అండి? ఎస్ మేడం, వేసుకోవచ్చు. ఓకే, అసలు మలబార్ అంటేనే కోకోనట్ ఆయిల్ వేస్తారు. సో అది మనం యూజ్ చేయట్లేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది కోకోనట్ ఆయిల్తో తినరు, ఇష్టపడరు. ఆ కేరళ అంటే ఆయిల్ ఫేమస్ కాబట్టి అదే యూజ్ చేస్తారు. సో ప్యాన్ హీట్ ఎక్కాక ఒక లవంగ, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 ఎలాచి, ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఓకే, టమాటో ఆనియన్ పేస్ట్లో కలవడం వల్ల చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మేడం. ఓకే, మలబార్కి చాలా కొత్త వెరైటీలు అంటే మన ఈ కిచెన్ ఇండస్ట్రీ అంటేనే అనంతం. అవును, ఎక్కడో ఒకడ కొత్త ఐటమ్స్ పుడతా ఉంటాయి, కొత్త ఐటమ్స్ చేస్తూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు. సముద్రం లాంటిదన్న. అవును. సో మీరు టమాటోస్ తీసుకున్నారు కదండి, ఆనియన్ కూడా తీసుకున్నారు. ఎన్ని టమాటోస్ తీసుకోవాలి, ఎన్ని ఆనియన్స్ తీసుకోవాలి? 2 ఆనియన్స్, ఒక టమాటో. ఓకే, సో మనకి టమాటో యూజ్ చేస్తున్నాం కదండి, అందులోకి పులుపు ఏమైనా తగులుతుందా? లేదు మేడం, ఇది మసాలాకి పులుపు అంతా ఏముండదు. వేసుకుంటే వేసుకోవచ్చు మేడం. ఓకే, లేకపోయినా పర్లేదు. కొంచెం పచ్చిమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎంత వేసుకోవాలి? 1 టేబుల్ స్పూన్.
కారం, ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. ఒకటి కొంచెం హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం లైట్ వాటర్ వేయాలి. ఓకే, వాటర్ ఎందుకు వేసానంటే ఇప్పుడు ఆయిల్కి వాటర్కి కంబైన్లో ఈ కలర్ అనేది కారం అనేది మాడిపోకుండా కొంచెం మంచి కలర్ వస్తుంది. ఓకే, సో ఇది రెడీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్. ఓకే, ఎంత వేసుకోవాలండి? ఇప్పుడు మనం మటన్ ఎంత తీసుకున్నాం? మన ఇష్టం మేడం. మన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఓకే, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం మటన్ 250 గ్రామ్స్ తీసుకున్నామండి. ఎస్ మేడం. ఓకే, దానికి మనకి ఒక హాఫ్ కప్. ఎస్, హాఫ్ కప్ వేసుకుంటాం. మంచిగా ఫ్రై చేయాలి. ఓకే, రైస్లో కూడా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలో కానీ. అక్కడ ఏంటంటే మార్నింగ్ అప్పం, మనకి ఇక్కడ దోశలు ఎలా ఫేమస్ అక్కడ అప్పం అలా ఫేమస్. అవును. లైట్గా వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటాం మేడం, ఎందుకంటే ఇది ఆ వాసన ఫ్లేవర్ అనేది మంచిగా రావాలి. ఓకే, సిమ్లో ఒక 2 నిమిషాలు. ఓకే, ఓకే. సో చూస్తున్నారు కదా, కిషోర్ గారు అంటున్నారు కొబ్బరి పాలు, కొబ్బరి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. సో మసాలాలో కొబ్బరి వేసాం కాబట్టి, సో మసాలాలో కొబ్బరి వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్రేవీకి సంబంధించి సెపరేట్గా మటన్ యాడ్ చేసుకుంటాం. బాయిల్ చేసుకున్న మటన్ ఓకే యాడ్ చేసుకుంటాం. గ్రేవీ థిక్నెస్ అయిపోతే కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, మసాలాకి కొంచెం వాటర్ ఎక్కువ యూజ్ చేసుకోవాలి, అంటే అది మనం లైట్గా పచ్చిగా ఉంటుంది కాబట్టి బాయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టుకోండి. ఓకే, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, లైట్గా మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ముందుగా వేసాము అందులో మటన్, సో లైట్గా సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్. ఓకే, హాఫ్ టీ స్పూన్. ఓకే, ఆల్రెడీ మనం ధనియాలు మసాలాలో వేసాము, అవునవును. కొంచెం లైట్గా వేసుకున్నాం. సో ఓకే, మనం దించే ముందు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి? ఎస్ మేడం. ఓకే, మనం హోమ్గా తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్. ఓకే, సో ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటాం. ఓకే, అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ మలబార్ మటన్ మసాలా రెడీ మేడం. ఓకే, సర్వ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి మలబార్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కిషోర్ గారు అయితే దీని గురించి చేస్తున్నప్పుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ ఐటమ్స్ వేసుకుంటే బాగుంటుంది, ఎలాంటివి వేసుకుంటే టేస్ట్ వస్తాయి అనేది చెప్పారు. ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో అనేది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఏదైతే పేస్ట్ మిక్స్ చేసుకొని ఇందులో వేశారో
అదైతే చాలా టేస్ట్ తగులుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫుడ్ తయారు చేసుకోవాలనుకుంటే Txfood ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.